హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు కైలాష్. మనం ఉన్నాం ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో. మరి మనమైతే ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటి అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి వచనాలు అనేది. మరి వచనం అంటే ఏమిటి? వచ్ అనే శబ్దం నుండి ఇది ఉద్భవించినది. వచించేది అంటే చెప్పేది. ఏమిటి చెప్పేది? ఇక్కడ ఎన్ని ఉన్నావో అన్నింటిని గురించి చెప్పేది. అంటే ఏకవచనమా, బహువచనమా, లేక నిత్య ఏకవచనమా, నిత్య బహువచనమా, వీటి చర్చ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మరి ముందుగా మనం మన తెలుగు భాషకు సంబంధించినటువంటి వచనాలకి, అదేవిధంగా ఇతర భాషలకు సంబంధించినటువంటి వచనాలకి మధ్య డిఫరెంట్ ఏంటి అనేది మనం ముందుగా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఆంగ్ల భాష సింగులర్ అండ్ ప్లూరల్ అంటారు, రైట్? తదుపరి సంస్కృత భాషకు సంబంధించినటువంటి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేవి 3 రకాలుగా ఉంటవి. తెలుగులో ప్రాథమికంగా అయితే ఏకవచనం, బహువచనం అనే 2 రకాలు ఉంటవి. ఇంకా సూక్ష్మంగా వీటిని వర్గీకరణ చేస్తే ఏకవచనం, నిత్యేకవచనం, బహువచనం, నిత్య బహువచనం. ఏకవచనం, నిత్య ఏకవచనం, దానిని నిత్య ఐకవచనం అంటారు. బహువచనం, నిత్య బహువచనం. ఇది వీటి చర్చ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. మిత్రులారా, మరి ఏకవచనం, బహువచనం, నిత్యైకవచనం, నిత్యైక వచనం, నిత్య బహువచనం. వీటి చర్చ మనం ముందుగా చేయాలి. సంస్కృత భాషలో అయితే ఒకదాని గూర్చి చెబితే అది ఏకవచనమని, 2 అంశాల గూర్చి బోధిస్తే దానిని ద్వివచనమని, 2 కంటే ఎక్కువ అంశాల గూర్చి, వస్తువుల గూర్చి చెబితే దానిని బహువచనంగా ఐడెంటిఫై అనేది చేస్తారు, రైట్? బట్ మన తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఒకే వస్తువు గూర్చి, ఏదైనా ఒక అంశం గూర్చి చెప్పేటప్పుడు దానిని ఏకవచనమని, 1 కంటే ఎక్కువ వస్తువుల గూర్చి మనం బోధించేటప్పుడు అది బహువచనం అంశంగా కూడా మనం ఐడెంటిఫై చేయాలి. మరి నేను మీ తెలుగు కైలాష్గా చెప్పే అంశం ఏంటి అంటే సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేవి ఉంటవి. తెలుగులో ఏకవచనం, బహువచనం అనేవి ప్రామాణికంగా ఉంటవి. సంస్కృతంలో 1 ఉంటే ఏకవచనం, తెలుగులో కూడా 1 ఉంటే ఏకవచనం. సంస్కృతంలో 2 ఉంటే బహువచనం, ద్వివచనం. సంస్కృతంలో 2 ఉంటే ద్వివచనం, తెలుగులో 1 కంటే ఎక్కువ ఉంటే బహువచనం. సంస్కృతంలో 2 ఉంటే ద్వివచనం, 3 నుంచి అంటే 2 కంటే ఎక్కువ ఉంటే 1 ఉంటే ఏకవచనం. సంస్కృతంలో 2 అంశాలు, 2 వస్తువులైతే ద్వివచనం. 2 కంటే ఎక్కువ అంటే 3 నుంచి అనేకం వరకు బహువచనంగా మనం 1 ఏకవచనం, 1 కంటే ఎక్కువ బహువచనంగా కూడా ఐడెంటిఫై చేస్తాం, రైట్? మరి మన తెలుగు భాషకు సంబంధించి సూక్ష్మంగా వర్గీకరణ చేసేటప్పుడు వచనాలని ఏకవచనం, బహువచనం, నిత్యైకవచనం, నిత్య బహువచనం. నిత్యైక అనే పదాన్ని మనం విభజన చేస్తే నిత్య ప్లస్ ఏక, నిత్యైక. నిత్య ప్లస్ ఏక అనేది ఏమవుతుంది? నిత్యైక వచనం అవుతుంది. అంటే నిత్యము ఏకవచనంగా ఉంటే అది నిత్యైకవచనము, నిత్యము బహువచనంగా ఉంటే అది నిత్య బహువచనం. వీటి చర్చ ముందు మనం చేయాలి. తరువాత ఏవి ఏకవచనాలు, ఏవి బహువచనాలు, ఏవి నిత్యైకవచనాలు, ఏవి నిత్య బహువచనాలు అనే వాటి గురించి మనం ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చర్చించుకున్న తరువాత చివరిలో ఏకవచనాలు బహువచనాలుగా మారేటప్పుడు జరిగినటువంటి మార్పులు ఏమిటి అనేది కూడా మనం చూడాలి, రైట్? మిత్రులారా, ఒకే వస్తువు గూర్చి చెబితే, ఒకే వస్తువు గూర్చి
చెబితే అది ఏకవచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల గూర్చి బోధిస్తే అది బహువచనం. మరి నిత్యము అంటే ఏంది? ఎల్లప్పుడూ, ఆల్వేజ్. ఎల్లప్పుడూ ఒకే వస్తువు గూర్చి చెబితే అది నిత్య ఏకవచనం. దానినే నిత్యైకవచనం అంటాం. ఎల్లప్పుడూ, ఆల్వేజ్, ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ వస్తువులు, ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ వస్తువులు గూర్చి చెబితే అది ఏమవుతుందంటే నిత్య బహువచనం. మరి మనం ఇక్కడ చాలా క్లియర్గా ఒక అంశాన్ని అయితే చూడాలి. ఏందా అంశం అంటే ఏకవచనం నిత్యైకవచనం మధ్య తేడా ఏమిటి, బహువచనం నిత్య బహువచనం మధ్య తేడా ఏమిటి. ఈ రెండు కూడా ఏకవచనాలే, ఈ రెండు కూడా బహువచనాలే. మరి వీటి మధ్య తేడా ఏమిటి? ఏకవచనం అనేది కూడా ఒకే వస్తువుని గూర్చి చెబుతుంది, నిత్యైకవచనం కూడా ఒకే వస్తువును గూర్చి చెబుతుంది. బహువచనం ఒకటి కంటే ఎక్కువ వస్తువులను సూచిస్తుంది, నిత్య బహువచనం కూడా ఒకటి కంటే ఎక్కువ వస్తువులని సూచిస్తుంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తారంగినులకు లలిత రసాల పల్లవ కాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చునే వినుత గుణశీల మాటలు వేయునేలా, వినుత గుణశీల మాటలు వేయునేలా. అది వచనమా, లింగమా, పురుషమా, లేదా ఏదైనా వ్యాకరణమా, పదజాలమా, భాష గూర్చి మన తెలుగు భాష గూర్చి మనం బోధించుకుంటే ఆ ఆనందమే వేరు. వాటిలో ఉన్న మార్కులని మన మనసులోకి పొదుగుకుంటే ఉద్యోగ భరోసాయే వేరు. మిత్రులారా, ఎప్పుడు కూడా మనం పదండి ముందుకు పోదాం పైకి అన్న శ్రీశ్రీ మాటని గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలి. మరి ఏకవచనానికి నిత్యైకవచనానికి తేడా ఏమిటంటే ఏకవచనం ఎప్పుడు కూడా ఒకే వస్తువుని గూర్చి చెబుతుంది, నిత్యైకవచనం కూడా ఒకే వస్తువుని గూర్చి చెబుతుంది. బహువచనం ఒకటి కంటే ఎక్కువ వస్తువులను గూర్చి చెబుతుంది, నిత్య బహువచనం ఒకటి కంటే ఎక్కువ వస్తువులను గూర్చే చెబుతుంది. మరి వెంటనే మీకు వచ్చే సందేహం ఏమిటి అంటే ఏకవచనానికి నిత్య ఏకవచనం అనబడే నిత్యైకవచనానికి డిఫరెంట్ ఏంటి అనేది. ఏకవచనం అనేది బహువచనంలోకి మారడానికి వీలుగా ఉంటుంది, నిత్యైకవచనం అనేది బహువచనంలోకి మార్చడానికి ఎప్పుడూ వీలుగా ఉండదు. దీనిని గమనించాలి మిత్రులారా. అంటే ఏకవచనం అనేది బహువచనంలోకి మారడానికి సిద్ధంగా ఉంటుంది, నిత్యైకవచనం అనేది బహువచనంలోకి మారడానికి వీలు కాదు. నిత్యము ఏకవచనంగానే ఉంటుంది తప్ప ఇప్పుడు బహువచనంలోకి మార్చడానికి వీలు కుదరనది నిత్య ఏకవచనం, అదే నిత్యైకవచనం. రైట్. మరి బహువచనానికి నిత్య బహువచనానికి మధ్య తేడా ఏమిటి అంటే బహువచనం ఏకవచనంలోకి చేంజ్ చేయడానికి మార్చడానికి వీలు కుదురుతుంది, బహువచనాన్ని
ఏకవచనంలోకి మార్చడానికి వీలు కుదురుతుంది. అదే నిత్య బహువచనాలని ఏకవచనంలోకి మార్చడానికి వీలు కాదు. నిత్య బహువచనాలని ఏకవచనంలోకి మార్చడానికి వీలైతే కుదరదు. ఇది క్లియర్గా మనం వీటి గురించి చర్చించబోతున్నాం. మరొక్కసారి వీటి చర్చ చేద్దాం. ఏకవచనం నిత్యైకవచనానికి మధ్య తేడా ఏమిటి అంటే, ఏకవచనాలు ఎప్పుడూ బహువచనంలోకి మారడానికి వీలవుతుంది. నిత్యైకవచనాలు ఎప్పుడూ బహువచనంలోకి మార్చడానికి వీలు కుదరదు. ఎందుకంటే దాని నామంలోనే, పేరులోనే ఉంది నిత్య ఏకవచనాలని. అంటే నిత్యము ఏకవచనంలోనే ఉంటాయి తప్ప బహువచనంలోకి మార్చడానికి వీలు కాదు. కనుక వాటిని నిత్య ఏకవచనాలు అన్నాం. ఓకే, తదుపరి బహువచనాలకి నిత్య బహువచనాలకి తేడా ఏమిటి? బహువచనాలు ఒకటి కంటే ఎక్కువ వస్తువులు గుర్చే చెబుతుంది, నిత్య బహువచనాలు కూడా ఒకటి కంటే ఎక్కువ వస్తువులు గుర్చే చెబుతుంది. బట్ బహువచనాలని ఏకవచనంలోకి మార్చడానికి వీలవుతుంది. నిత్య బహువచనాలని ఏకవచనంలోకి మార్చడానికి వీలు కుదరక ఎల్లప్పుడూ కూడా బహువచనాలుగానే ఉంటాయి తప్ప ఏకవచనంలోకి మార్చడానికి వీలు కుదరదు. కనుక వాటిని నిత్య బహువచనాలు అంటారు. ఓకే, నిత్యము ఏకవచనంలోనే ఉంటుంది తప్ప బహువచనంలోకి మారదు. అది నిత్య ఏకవచనం. అది దానిని నిత్య ఐకవచనం అంటాం. నిత్యము బహువచనంలోకి ఉంటుంది తప్ప ఏకవచనంలోకి మార్చడానికి వీలు కుదరని దానిని నిత్య బహువచనం అని మనం అంటాం. ఓకే, ఇది వీటి మధ్య ఉన్నటువంటి తేడా. మీకు వెంటనే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఏమిటి ఆ ఆలోచన అంటే, సార్ ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుంది కదా తెలుగు కైలాస్ గారు అని మీకైతే అనిపిస్తుంది. మరి మన ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా మనం నేర్చుకుందామన్నమాట. రైట్, ఎందుకంటే ప్రతి చిన్నది కూడా అవసరమే. ఏ మార్కు ఎలా వస్తుందో, ఏ ప్రశ్న ఎలా మనకి పేపర్ సెట్టర్ బాణాన్ని సంధిస్తాడో తెలియదు. అందుకని ఇప్పుడు కూడా జాగరూకతతో వహించాలి. ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు మీ సొంతం, ఆదమరిచి నిదిరే వస్తే అందదు ఏ వసంతం అంటాడు ఓ సినీ కవి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ఆశ ఉంటుంది, దాని వెంట ఆలోచన ఉంటేనే అద్భుతాలనేవి మీ సొంతమవుతాయి తప్ప లేకపోతే ఆశ ఆశగానే ఉంటుంది, అది దురాశగా మిగిలిపోతుంది తప్ప మీ పేరాశ అనేది తీరదు. రైట్, చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పుకుందాం అన్నమాట. పలక అనేది ఒక ఏకవచనం, పలకలు అనేది బహువచనం. ఇప్పుడు పలక ఒకే వస్తువును సూచిస్తుంది. పలకలు అనేది ఒకటి కంటే ఎక్కువ పలకలు, ఒకటి కంటే ఎక్కువ పలక సమూహం ఉంటే మనం దానిని పలకలుగా అంటాం. ఇక్కడ లు అనేది బహువచనాన్ని సూచిస్తుంది. ఓకే, మరి నిత్యయ అంటే ఇప్పుడు పలక చేంజ్డ్ ఇంటూ పలకలు, లేకపోతే పలకలు చేంజ్డ్ ఇంటూ పలక అంటే ఈ ఏకవచనం బహువచనంలోకి మారింది. ఇక్కడ లువర్ణం తీసిస్తే అది మళ్ళీ ఏకవచనంలోకి వచ్చింది. బట్ ఇక్కడ నిత్యైకవచనం నిత్య బహువచనం అనేవి ఏంది అంటే, అక్కడ అనేది ఒక పదం ఉంది, అక్కడ అనేది. ఆ తరువాత అందరూ అనే పదం ఉంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ అందరూ అనే పదాలని మనం చూద్దాం. అక్కడ అనేది నిత్యము ఏకవచనంగానే ఉంటుంది. అక్కడలు అనడానికి వీలు కుదరదు, లు చేర్చకూడదు. ఇక్కడ అందరూ, ఇందరు, కొందరు ఉంది. అందరూ అంటే ఒకటి కంటే ఎక్కువ మందిని సూచించింది. దానిని అంద అంటే అర్థం మారిపోతుంది. రు అనేది బహువచనాన్ని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే లు డోమువులలో లు బదులుగా శాసన భాషలో రు వాడేవారు, అందరూ ఇలా. ఇక్కడ అక్కడనేది అక్కడలుగా మార్చడానికి వీలు కుదరదు, అందరూ అనేది అందగా మార్చడానికి వీలైతే కుదరదు, అర్థం మారిపోతుంది. అందుకనే ఇప్పుడు అక్కడ అనేది నిత్య ఏకవచనంగాను, అందరూ అనేది నిత్య బహువచనంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఫ్రెండ్స్, ఇది వీటికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త వివరణ. మరి దీని తరువాత మనం ఎప్పుడు కూడా ఏకవచనాలు ఏవి, నిత్యేకవచనాలు ఏవి,
బహువచనాలు ఏవి, నిత్య బహువచనాలు ఏవి అనే చర్చ చెప్పుకునే ముందు నిత్య ఏకవచనాలు లిస్టు అండ్ నిత్య బహువచనాలు లిస్టు ముందుగా చెప్పుకొని చివరిలో ఏకవచనాలు బహువచనాలుగా మారేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లోను ఇతరతర ఎగ్జామినేషన్స్లో కూడా చేంజింగ్ మారేటప్పుడు ఏ విధమైనటువంటి మార్పు జరిగింది అనే అంశం మీద కూడా ప్రశ్న ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నవి. మరి చూద్దాం. ముందుగా నిత్య ఏకవచనాలు. ఓకే, నిత్యము అంటే ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటూ బహువచనంలోకి మార్చడానికి వీలు కుదరని వాటిని నిత్య ఏకవచనాలు, వాటిని నిత్యైక వచనాలు అంటారు. ఓకే, ఇక్కడ అక్కడాదులు అనేవి నిత్య ఏకవచనాలు. అక్కడాదులు అనేవి ఏందమ్మా? నిత్య ఏకవచనాలు. నిత్యైక వచనాలు అన్న నిత్య ఏకవచనాలు అన్న ఒక్కటే. రైట్, ఆల్వేస్ సింగులర్ ఫార్మ్స్. చూద్దాం. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఇరులు, కీలు, ఇవన్నీ ఏంది అంటే ఎప్పుడు కూడా ఏకవచనంలోని మాత్రమే ఉంటాయి. వీటిని బహువచనంలోకి మార్చడానికి వీలు కుదరదు. అక్కడ ప్లస్ ఆదులు. చూద్దాం. అక్కడ ప్లస్ ఆదులు ఏమైనది? అక్కడాదులు అంటే ఆదులు అంటే మొదలైనవి అని అర్థం. ఆదులు అంటే మొదలైనవి. అక్కడాదులు అంటే అక్కడ లాంటి పదాలు. మరి అక్కడ లాంటి పదాలు ఏంది? అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఇరులు, కేలు. ఒక్కసారి అక్కడాదులని వేటినంటాం? అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఇరులు, కేలు, వీటన్నింటినీ అక్కడాదులు అంటారు. ఈ అక్కడాదులన్నీ కూడా అంటే కడ అంటే ఏంది? ఒక స్థలాన్ని సూచించేది. ఆడపిల్ల అంటారు అంటే ఎప్పుడైనా వివాహం అయ్యేటప్పుడు భర్త చెంతకు వెళ్ళాలి కనుక ఆడపిల్ల అంటే ఆడ అంటే అక్కడ. ఇప్పుడు మనం వీటిని కూడా మరొక అంశంగా రాయడానికి వీలవుతుంది. ఏంది అంటే ఆడ, ఈడ, ఏడ, ఇలా ఆడ, ఈడ, ఏడ, వీటిని కూడా ఆడ అంటే అక్కడ అని అర్థం. ఈడ అంటే ఇక్కడ అని అర్థం. ఏడ అంటే ఎక్కడ అని అర్థం. రైట్. ఆ ప్లస్ కడ. ఇప్పుడు ఒక్కసారి వీటిని మనం వివరణలోకి వెళ్దాం. కడ అంటే ఒక ప్లేస్ని సూచించేది, ఒక స్థలాన్ని అనేది సూచిస్తుంది. మిత్రులారా ఒక్కసారి చూద్దాం. వీటి చర్చ మనం చాలా క్లియర్గా చేద్దాం. అక్కడ అనే పదాన్ని విడదీస్తే ఆ ప్లస్ కడ అక్కడ, ఈ ప్లస్ కడ ఇక్కడ, ఏ ప్లస్ కడ ఎక్కడ, ఆ ప్లస్ చోట అచ్చోట అచ్చట కూడా అవుతుంది. ఈ ప్లస్ చోట ఇచ్చోట ఇచ్చట కూడా అవుతుంది. ఏ ప్లస్ చోట ఎచ్చోట కూడా అవుతుంది. ఇరులు అంటే చీకట్లు. ఇరులే కురులై హరులై పరుగులెత్తే అంటాడు ఓ మహాకవి. ఇలా కేలు, వీటిని కూడా మనం ఇలా చెప్పాం. ఇక్కడ ఈ కడ, చోట ఇవన్నీ కూడా ఏంది అంటే స్థలాలని సూచించేవి. అంటే ఒక స్థలాన్ని సూచించేటప్పుడు ఆ స్థలాన్ని మనం నిత్య ఏకవచనంగా భావించాలి. ఆ ప్లస్ కడ అక్కడ, ఈ ప్లస్ కడ ఇక్కడ, ఏ ప్లస్ కడ ఎక్కడ, ఆ ప్లస్ చోట అచ్చోట అచ్చట, ఈ ప్లస్ చోట ఇచ్చట ఇచ్చోట, ఏ ప్లస్ చోట ఎచ్చట. ఒక సత్య హరిశ్చంద్ర పద్యంలో మనకి గుర్రం జాషువా గారు అంటే బలిజపల్లి లక్ష్మీకాంతం మాస్టర్ గారు దానిని సత్య హరిశ్చంద్ర నాటకాన్ని వ్రాసారు. చాలామంది మహాకవులు రాశారు. మరి గుర్రం జాషువా గారి శ్మశాన వాటికలోని పద్యాలు సత్య హరిశ్చంద్ర నాటకంలో కూడా ఫేమస్ అయ్యాయి.
అందులో ఒక పద్యం అంటారు, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే, ఇచ్చోటనే భూములేలెడి రాజన్యుని అధికార ముద్రికల్ అంతరించి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో నాం కలసిపోయే, ఇచ్చోటనే ఎత్తి బేరిన్ని కనుగొన్నాం క్షిప్రలేఖకుని కృంచుయునసించే, ఇది పిశాచులతో నిటాలేక్సనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలం విధి, ఇది మరణతూత తీక్షణమో దృష్టులొలయ, ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నికంబిందు పాషాణముల్. ఇచ్చి ఈ పద్యం ఇచ్చి, ఇప్పుడు ఈ పద్యంలో ప్రారంభంలో ఉన్న పదం ఏమగును, ఏ ఏకవచనం, బి బహువచనం, సి నిత్యైకవచనం, బి డి నిత్య బహువచనం అని ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, సి ఆప్షనల్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిత్య ఏకవచనం. ఇప్పుడు ఇంకా మనం ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకుంటే చాలా క్లియర్గా మీకు కనిపిస్తాయి. ఆ ఈ ఏ, ఈ ఆ ఈ ఏ అనే అచ్చులు ఇవి దీర్ఘాచ్చులే, వీటిని సర్వనామాలు అని కూడా పిలుస్తారు. సర్వనామాలైన అచ్చులు ఎన్ని అంటే కేవలం 3 మాత్రమే. ఆ ఈ ఏ. ఎక్కడ 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 నా ప్రాణం అంటాం కదా, ఆ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇవన్నీ కూడా అక్కడాదులు. అంటే భాషకు సంబంధించి వ్యాకరణానికి సంబంధించి ప్రాత లేత కొత్త ఇలా అనేటప్పుడు ప్రాతతో పదం ప్రారంభించాం కనుక ప్రాతాదులు అంటాము. లేకుంటే ఇత్వసంధి నేర్చుకునేటప్పుడు ఏమ్యాదులు అని, అదేవిధంగా రుగాగమ సంధి నేర్చుకునేటప్పుడు పేదాదులు అని అంటాం. ఇప్పుడు ఏమ్యాదులు ఎందుకన్నారు, ఏమి మరి కిసష్టి అది అవి ఇది ఇవి ఏది ఏవి ఇలా మొదలైనవి. ఆదులు అంటే మొదలైనవి కనుక ఏమితో ప్రారంభించాం కనుక వాటిని ఏమ్యాదులు లిస్ట్ అంటాం ఇత్వసంధిలో. మరి రుగాగమ సంధిలో పేద బేద ముద్ద బాలింత జవ కొమ్మ మొదలైనవి ఆదులు కనుక వాటిని పేదాదులు అంటాం. ఇక్కడ అక్కడాదులు అంటే ఏంది, అక్కడ ఇక్కడ ఎక్కడ అచ్చట ఇచ్చట ఎచ్చట ఇరులు కీలు ఇవన్నీ కూడా అక్కడాదులని. ఎందుకంటే మనం అక్కడతో స్టార్ట్ చేసాం కనుక, అక్కడ నిపాదంతో స్టార్ట్ అయితే ప్రారంభించాము కనుక. మిత్రులారా, మరి ఆ ఈ ఏ అనే వాటిని ఇవి జనరల్గా ఏమయ్యాయి అంటే అచ్చులు. అచ్చులు ఎన్ని, 16. 16 ఇవి కూడా అచ్చులే. ఇంకా ప్రత్యేకించి ఇవేమయ్యాయి అంటే దీర్ఘాలు అయినవి. ఏమయ్యాయి, దీర్ఘాలు కూడా అయినవి. ఇవే అచ్చులు, ఆ ఈ ఏ అచ్చులు కూడా. అదేవిధంగా ఇవి దీర్ఘాలు కూడా, అంటే ద్విమాత్ర కాలంలో. ఇంకా భాషా భాగాలకు సంబంధించి ఏమిటి అంటే సర్వనామాలు. ఇలా ఒక స్థలాన్ని ఆ ఈ ఏ అనే త్రికాలు ఒరిజినల్గా వీటిని ఇంకా మనం ఏమంటామంటే త్రిక సంధిలో కూడా నేర్చుకుంటాం, త్రికములు త్రికాలని కూడా అంటారు. రైట్. ఈ ఆ ఈ ఏలతో ఒక చోట కడ ఇటువంటివి చేరేటప్పుడు వాటిని అక్కడాదులుగా భావించి ఈ అక్కడాదులన్నీ మనం ఏం చెబుతామంటే నిత్యైక వచనాలుగా మనం గుర్తించాలి. వేటిగా, నిత్యైక వచనాలుగా. ఇంకా నిత్యైక వచనాలు చూద్దాం మిత్రులారా. విశ్వవ్యాపకాలు కూడా ఏమిటి అంటే నిత్యైక వచనాలే. విశ్వవ్యాపకాలు కూడా ఏమిటి, నిత్యైక వచనాలు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. విశ్వవ్యాపకం అంటే ఏమిటి? వ్యాపకం అంటే వ్యాపించేది అని అర్థం.
వ్యాకోచం అంటే వ్యాకోచించేది, వ్యాకోచం అంటే వ్యాకోచించేది, సంకోచం అంటే సంకోచించేది, వ్యాపకం అంటే పరివ్యాప్తం చెందేది అంటే విస్తరించేది, విశ్వం మొత్తం మీద, ఈ విశ్వం మొత్తం మీద కూడా వ్యాపించి ఉండేది అని మనం విశ్వవ్యాపకంగా అంటాము. ముఖ్యంగా 4 విశ్వవ్యాపకాలని మనం ఏమంటామంటే నిత్యైక వచనాలుగా మనం గమనిస్తాం. వీటిగా నిత్యైక వచనాలుగా అవి ఏంది అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం. వీటిని మనం వేటిగా గుర్తించాలి అంటే నిత్యైక వచనాలుగా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పడమర అస్తమించును అనేది ఒక ప్రశ్న ఇచ్చి సూర్యుడు పడమర అస్తమించును, సూర్యుడు పడమర అస్తమించును అనే ఒక ఉదాహరణ ఇచ్చి ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏమవుతుంది? గీత గీసిన పదం ఏమవుతుంది అని ఇచ్చేటప్పుడు వీటి క్రింద ఆప్షనల్ ఏకవచనము, బహువచనము, నిత్యైకవచనము, ఇంకా నిత్య బహువచనము. ఇలా ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ మనం చాలా క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. నిత్యైకవచనం, సి ఆప్షనల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? సూర్యుడు అనేది విశ్వవ్యాపకం కనుక. ఇలా ఒక పద్యంలో కానీ, ఒక గద్యంలో కానీ, లేదా ఒక కవితలో కానీ, ఒక గేయంలో కానీ, ఒక గీతంలో కానీ ఎక్కడైనా ఇలా ఇచ్చి దాని క్రింద గీత గీసిన పదం ఏ వచనం అవుతుంది అని కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉంది. మిత్రులారా, ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం అనే వాటిని విశ్వవ్యాపకాలు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విశ్వవ్యాపకాలన్నీ వచనాలలో దేని క్రిందికి వస్తాయి అంటే నిత్యైక వచనాలు, నిత్యము ఏకవచనాల క్రిందికి వస్తాయి. ముందు మనం ఏం చెప్పుకున్నాం? అక్కడాదులు అన్నీ నిత్యైక వచనాలు, నిత్య ఏకవచనాలు. అక్కడాదులు అంటే ఏమిటి? అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఇరులు, కేలు అనే వాటిని అక్కడాదులు. ఈ అక్కడాదులు అన్నీ నిత్యైక వచనాలే. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం? విశ్వవ్యాపకాలు అన్నీ కూడా నిత్య ఏకవచనాలే. ఏవి? సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం మొదలైనవి. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం అనే ఈ విశ్వవ్యాపకాలన్నీ కూడా నిత్యైక వచనాలే. ఇంకా నిత్యైక వచనాల యొక్క వివరణ మనం చూద్దాం. సస్యవాచకాలు ఎప్పుడు కూడా నిత్యైక వచనాలే. సస్యవాచకాలన్నీ ఏందమ్మా? నిత్యైక వచనాలు. సస్యము అంటే అర్థం ఏంది చూద్దాం. సస్యము అంటే అర్థం పంటవాచకాలు. ఏందమ్మా? పంటవాచకాలు. పంటవాచకాలన్నీ ఏంది? నిత్యైక వచనాలు. అంటే వరి, పెసర, మినుము, కంది, రాగిని ఏమంటారు? చోడి అని అంటారు. ఇంకా తమిద అని కూడా పిలుస్తారు, తైద అని కూడా పిలుస్తారు. అంటే వివిధ మాండలికాలలో చోడి, రాగి, తమిద, తైద అనేవి వివిధ మాండలికాలలో. అంటే మాండలికాలు మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాటిని మనం పూర్వ మాండలికంగాను, ఇంకా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాటిని దక్షిణ మాండలికంగాను, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుని ఉత్తర మాండలికంగాను, కృష్ణా, గుంటూరు, ప్రకాశం అంటే ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు అనే వాటిని మనం మధ్య మాండలికంగాను ఐడెంటిఫై చేస్తాం. వివిధ మాండలికాలలో వివిధ రకాలుగా ఈ పదాన్ని పలకడం అయితే జరుగుతుంది. చోడి, రాగి, తమిద, తైద అనేవి. అంటే వీటన్నిటిది ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, చోళ్ళు అనే పదం ఇచ్చిండు. చోళ్ళు అది వేరు. మళ్ళీ చోడి అంటే చోడి పంట, అంతేగాని చోళ్ళు పంట అనకూడదు. ఇప్పుడు మీకు ఒక సందేహం అయితే వస్తుంది. ఏంటా సందేహం అంటే సస్యవాచకానికి
ధాన్యవాచకానికి మధ్య తేడా ఏమిటి అంటే సస్యవాచకానికి ధాన్యవాచకానికి మధ్య తేడా ఏమిటో చూద్దాం. సస్యము అంటే అర్థం పంట, సస్యము అంటే పంట, ధాన్యము అంటే పంటోత్పత్తి అంటే పంట ఉత్పత్తి. సస్యము అంటే పంట, ధాన్యము అంటే పంట ఉత్పత్తి. సార్ పంటకి పంట ఉత్పత్తికి తేడా ఏమిటి? పంటకి పంట ఉత్పత్తికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరి అనేది పంట, వడ్లు అనేది ధాన్యం పేరు, రాగి అనేది పంట, రాగులు అనేది ధాన్యం పేరు, మినుము అనేది పంట, మినుములు అనేది ధాన్యం పేరు, పెసర అనేది పంట, ఇంకా పెసళ్ళు అనేది ఉండదు. చూద్దాం చాలా క్లియర్గా. ఇప్పుడు వరికి బహువచనం వడ్లు కాదు, రాగికి బహువచనం రాగులు కాదు, మినుముకు బహువచనం మినుములు కాదు. ఇవి వేరే. ఇవి ఏంది అంటే ఇవి సస్యవాచకాలు, ఇవి ధాన్యవాచకాలు. అంటే ఇవి పంటను తెలియజేస్తాయి, పంట నుండి వచ్చిన ఉత్పత్తిని తెలియజేస్తాయి. ఇది వేసిన పంట పేరు, పండిన పంట పేరు, ఇది ఆ పంట నుండి వచ్చిన ఉత్పత్తి పేరు. రైట్. వరికి బహువచనం వడ్లు కాదు, రాగికి బహువచనం రాగులు కాదు, మినుముకు బహువచనం మినుములు కాదు, పెసరకు బహువచనం పెసళ్ళు కాదు. అదేవిధంగా కందికి బహువచనం కందులు కాదు. కంది అనేది పంట, కందులు అనేది ధాన్యం. అంటే ఈ ధాన్యాలన్నీ, ఈ ధాన్యరాశులన్నీ ఏంది? ఈ ధాన్యరాశులన్నీ కూడా మళ్ళీ మనం నిత్య బహువచనాలుగా నేర్చుకుంటాం, నిత్య బహువచనాలుగా. అదే సస్యవాచకాలన్నింటినీ మనం ఏమంటాం? నిత్య ఏకవచనాలుగా, నిత్యైకవచనాలుగా మనం గుర్తించాలి. చాలా క్లియర్గా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సస్యవాచకాలన్నీ కూడా నిత్యైకవచనాలు, ధాన్యవాచకాలన్నీ కూడా నిత్య బహువచనాలు. మరి సస్యవాచకాలకి ధాన్యవాచకాలకి మధ్య తేడా ఏంటి అంటే సస్యవాచకాలు అనేవి పంట పేరు, ధాన్యవాచకాలు అనేవి పంట నుండి వచ్చినటువంటి ఉత్పత్తి పేరు. సస్యవాచకాలు అంటే పంట పేరులన్నీ కూడా ఏంది అంటే నిత్య ఏకవచనాలు. వరి పంట అంటాం కానీ వరులు పంట అనకూడదు, రాగి పంట అంటాం కానీ రాగులు పంట అనకూడదు, ఇంకా చోడి పంట అనాలి కానీ చోళ్ళు పంట అనకూడదు. ఇలా వీటిని రూలు చేర్చకూడదు. వరులు, రాగులు, మినుములు ఇలా అనకూడదు అనమాట. ఇక్కడ అంటే అవి అంటే వేరు. వరి అనేది పంట పేరు, వడ్లు అనేది ధాన్యం పేరు. ఇలా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సస్యవాచకాలన్నీ నిత్యైకవచనాలు, ధాన్యవాచకాలన్నీ నిత్య బహువచనాలు, అంతే తప్ప వీటికి బహువచనాలు కాదు. ఈ పాయింట్ మనం గమనించాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వరిని మనం బహువచనంలోకి మార్చలేం, రాగిని బహువచనంలోకి మార్చలేం. సార్ రాగికి రాగులు ఉంది కదంటే రాగి పంట పేరు, రాగులు పంట నుంచి వచ్చిన ఉత్పత్తి పేరు, అందుకు దానికి అది బహువచనం అయితే కాదు. ఇది ఇప్పుడు కూడా సస్యవాచకాలని నిత్య ఏకవచనాలే, ధాన్యవాచకాలన్నీ నిత్య బహువచనాలే. ఇక్కడ ఇంకా మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే నిత్య ఏకవచనాల గురించే. మరి మధ్యలో నిత్య బహువచనం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్న సందేహం అనేది ఉంటుందన్నమాట వీటి మీద. ఇక్కడ క్లారిటీ అనేది ఇచ్చుకున్నాం. అంతేగా రైట్. చూద్దామమ్మా. మరి నెక్స్ట్ నిత్యైక వచనాలు, లోహవాచకాలు. నిత్యైక వచనాలు, లోహవాచకాలు అంటే లోహాలకు సంబంధించినటువంటి అంశాలు నిత్య వచనాలు. నిత్యైక వచనాలు అంటే ఆల్వేస్ సింగులర్గా ఉండేవి. అంటే ఈ లోహవాచకాలు అంటే ఏంది? లోహాలతో తయారు చేసినటువంటివి. బంగారము, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము. ఏందమ్మా? బంగారం, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, తగరం, ఇవన్నీ కూడా. అంటే రాగి అంటే ఆ రాగి వేరు, పంట పేరు రాగి,
ఇంకా వస్తువు కూడా అంటే ఈ బంగారం, వెండి, రాగి అంటాం కదా, అది కూడా ఇందులోకి వస్తుంది. అంటే క్లియర్గా ఉంది. లోహాలతో చేసినటువంటి వాటిని బంగారం, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము ఈ మొదలైన వాటిని మనం లోహవాచకాలు అంటాం. ఈ లోహవాచకాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఇందులో ఉంటాయంటే ఏకవచనంలోనే ఉంటాయి కనుక ఈ లోహవాచకాలన్నింటినీ మనం నిత్యైకవచనాలుగా భావించాలి అంతే. అంతేగాని బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. బంగారానికే మరొక పేరు కూడా ఉంటుంది, పుత్తడి అని. ఏందమ్మా? పుత్తడి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మన్న గురజాడలాగా ఈ పుత్తడి అనేది కూడా ఏమవుతుంది? నిత్యైకవచనమే. వెండి అనేదానికి మరొక పేరు ఉంటుంది, రజతం అనే పేరు ఉంటుంది. ఇంకా ఇత్తడి కంచు మనం కాంస్య పథకం లేకపోతే ఒలింపిక్స్లో కాంస్య పథకం అంటాం. ఇలా ఈ ఇనుము వీటిని మనం ఏమంటామంటే లోహవాచకాలు అంటాం. ఏ వాచకాలు? ఈ లోహవాచకాలు. ఈ లోహవాచకాలన్నీ కూడా ఇప్పుడు ఏకవచనంలోనే ఉంటాయి కనుక వీటిని మనం ఏం చేద్దామంటే నిత్యైకవచనాలుగా గుర్తించాలి. ఆల్రెడీ మనం అక్కడాదులు అన్నీ నిత్య ఏకవచనాలని చెప్పుకున్నాము. తరువాత మనం ఇంకా ఏం చెప్పుకున్నామంటే సస్యవాచకాలన్నీ కూడా నిత్య ఏకవచనాలుగానే చెప్పుకున్నాము. తరువాత లోహవాచకాలన్నీ కూడా నిత్య ఏకవచనాలుగానే మనం చెప్పుకున్నాం. ఒక్కసారి రీకాల్ చేసుకుందాం మిత్రులారా. చాలా క్లియర్గా మీరు గమనిస్తే అక్కడాదులు అనేవి అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఇరులు, కేలు ఈ అక్కడాదులు నిత్య ఏకవచనాలు. ఆ తరువాత విశ్వవ్యాపకాలు అయినటువంటి సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం ఇవి కూడా నిత్య ఏకవచనాలు. తరువాత సస్యవాచకాలు పంటలు మాత్రమే, ధాన్యాలు కాదు. వరి, పెసర, మినుము, కంది, రాగి ఇవన్నీ కూడా ఏంది అంటే నిత్య ఏకవచనాలు. ఆ తరువాత లోహవాచకాలు బంగారం, వెండి, ఇత్తడి, కంచు ఇవన్నీ ఏంది అంటే తగరము, సీసము ఇవన్నీ లోహవాచకాలు. ఈ లోహవాచకాలు అన్నీ కూడా నిత్యము ఏకవచనాలుగానే ఉంటాయి, బహువచనంలోకి మార్చలేం కనుక వీటిని నిత్యైకవచనాలుగా గుర్తించాలి. రైట్. మరి ఇంకా నిత్యైకవచనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. నిత్య ప్లస్ ఏకవచనాలు నిత్యైక వచనాలు. నిత్య ప్లస్ ఏకవచనాలు నిత్యైకవచనాలు. ఏందమ్మా సంధి అంటే వృద్ధి సంధి. నిత్య ప్లస్ ఏకవచనం నిత్యైకవచనం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వచ్చును అనేది వృద్ధి సంధి కదా. నిత్య ప్లస్ ఏకవచనం నిత్యైకవచనం. సంభారవాచకాలు అంటే అర్థం ఏందో ఒక్కసారి చూద్దాం. సంభారవాచకాలు. సంభారవాచకాలు అంటే వంట సామాన్లు, వంట సామాన్లు తదితరైనవి. అంటే వంట సామాన్లు అంటే పాత్రలు కాదు, వంటలోకి ఉపయోగించిన సామాన్లు, వంట కొరకు ఉపయోగించిన సామాన్లు కాదు, వంట చేసే అంటే వండడానికి ఏవైతే ఉపయోగమో అవి. సార్ పాత్రలు కూడా అవసరమే కదా అంటే ఇక్కడ కాదు. ఆ పాత్రలలో వేసి వేటిని మనం వంటకంగా తయారు చేస్తాము, ఆ వంటకంగా తయారు చేయడానికి అవసరమైనటువంటి అంశాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు, కుంకుమ, చమురు, చింతపండు, ఉప్పు, ఇంగువ ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలే. పసుపు, చమురు, చింతపండు, ఉప్పు, ఇంగువ. ఉప్పు కూడా ఏంది? సస్యవాచకమే, పంటే కదా. సముద్రంలో సముద్ర తీర ప్రాంతాలను పండించే పంటలు. పసుపు, చమురు, చింతపండు, ఉప్పు, ఇంగువ ఇవన్నీ కూడా ఏంది అంటే సంభారవాచక శబ్దాలు, వంట సామానుకు సంబంధించిన తదితరాలు. ఇవన్నీ కూడా ఏంది అంటే నిత్యైక వచనాలు. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? ఏవేవి నిత్య ఏకవచనాలు అవుతాయో వాటి లిస్ట్స్ అయితే మనం ఇచ్చుకుంటున్నాం. అక్కడాదులు అక్కడ, ఇక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఇరులు, కేలు అక్కడాదులు నిత్యైక వచనాలు. సస్యవాచకాలు పంటకు సంబంధించింది వరి, రాగి, కంది, మినుము, పెసర నిత్య ఏకవచనాలు. సంభారవాచకాలు చింతపండు, ఉప్పు, ఇంకా ఇంగువ, చమురు, పసుపు ఇవన్నీ కూడా సంభార వాచకాలు. ఇవి ఏంది? ఇవి కూడా నిత్య ఏకవచనాలు. ఇంకా మనం
నిత్యైక వచనాలు ఏమేమవుతాయో చూద్దాం. గుణరసవాచకాలు అన్నీ కూడా నిత్యైక వచనాలు, గుణాన్ని తెలియజేసే వాచకాలు, అదేవిధంగా రసాన్ని తెలియజేసే వాచకాలు. రసం అంటే నవరసాలకు సంబంధించినది, అంతే తప్ప రసాలు అంటే లేహ్య చోస్య భోజ్యాలు అనేవి కావు. ఇక్కడ గుణరస వాచకాలు తెలుపు, నలుపు, తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు, ఆకుపచ్చ, ఇవన్నీ కూడా ఏంటంటే గుణరస వాచకాలు. ఏందమ్మా? తెలుపు, ఆవు తెలుపు. నలుపు ఏంది? నలుపు, గేదె నలుపు. తీపి, పాయసం తీపి. పులుపు, చింతపండు పులుపు, చెట్టెక్కి దులుపు. చింతపండు పులుపు, చెట్టెక్కి దులుపు. ఈ సందర్భంలో మనం క్లియర్గా ఆవు తెలుపు, గేదె నలుపు, పాయసం తీపి, చింతపండు పులుపు, ఇవన్నీ ఏందమ్మా అంటే గుణరసవాచకాలు అవుతాయి. గుణాన్ని తెలియజేసే రసవాచకాలే గుణరసవాచకాలు. ఇవే కాకుండా షడ్రుచులు తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు అనే వాటిని షడ్+ రుచులు, షడ్రుచులు అంటాం. ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తాం. వీటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే నిత్య ఏకవచనాలు, నిత్యైక వచనాలుగా మనం ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం. ఓకే, ఇంకా మనం చూస్తే సమాన వాచకాలు. వీటిని సమాన వాచకాలు కూడా ఏందమ్మా అంటే నిత్యైక వచనాలే. సమాన వాచకాలు కూడా నిత్యైక వచనాలు అయినటువంటి సమాన వాచకాలు ఏంది? ఈడు, యన, సరి, సాటి. ఈడు, యన, సరి, సాటి. ఎగ్జాంపుల్ మనం రాద్దాం. నీ ఈడు పిల్లాడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడు. నీ ఈడు పిల్లాడు. ఈడు అంటే వయస్సుది. యన, నీ యన సాటి, నీ యన సాటి అనొచ్చు. ఇంకా సరిసాటి, సరిసాటి. ఇలా ఇవన్నీ కూడా ఈడు, యన, సరి, సాటి ఇవన్నీ ఏంది అంటే సమాన వాచకాలు. ఏ వాచకాలు? సమాన వాచకాలు. ఈ సమాన వాచకాలన్నీ ఏంది అంటే నిత్యైక వచనాలు. అంటే ఎప్పుడు కూడా సింగులర్గా మాత్రమే ఉండేవి, బహువచనంలోకి ప్లూరల్లోకి చేంజింగ్ కానివి. రైట్, మనం అక్కడాదులు అనుకున్నాం. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఇరులు, కేలు, అక్కడాదులు నిత్యైక వచనాలు. ఇంకా సంభార వాచకాలు అంటే వంటశామానికి సంబంధించినటువంటివి. చింతపండు, పులుపు, ఉప్పు, చింతపండు, ఉప్పు, ఇంగువ, ఆముదం, ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా లోహవాచకాలు బంగారం, ఇనుము, ఇత్తడి, కంచు, లోహవాచకాలు. అదేవిధంగా ఇక్కడ సమాన వాచకాలు ఈడు, యన, సరి, సాటి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కూడా నిత్య ఏకవచనాలుగా ఉండేవే. రైట్, మరి మిత్రులారా తదుపరి అంశంగా మనమైతే ఏం నేర్చుకుంటున్నామంటే నిత్య బహువచనాలు నేర్చుకుంటున్నాం. వీటిని చర్చిస్తాం. నిత్య బహువచనాలు. నిత్య బహువచనం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. నిత్యము అంటే ఎల్లప్పుడూ. నిత్యము అంటే ఏందమ్మా? ఎల్లప్పుడూ. బహు అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉండేవి, కనీసం రెండుగా, ఒకటి కంటే ఎక్కువ వస్తువులు సూచించేది, ఒకటి కంటే ఎక్కువ వస్తువులు సూచించేవే నిత్య బహువచనాలు. ఇప్పుడు అంతర్వాదులు అనేవి ఏంది? నిత్య బహువచనాలు. నిత్య బహువచనాలు అంతర్వాదులు. ఇప్పుడు అంతర్వాదులు అనేవి ఏంది? అందరూ, పదుగురు, ఎందరు, కొందరు, ఇందరు, ఇవన్నీ కూడా అంతర్వాదులు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిత్య ఏకవచనంలో అక్కడాదులు అని. ఇప్పుడు నిత్య బహువచనంలో అంటే ఇవి ఏకవచనంలోకి ఎప్పుడు మారవు. ఏందివి? అందరూ, పదుగురు, ఎందరు, కొందరు, ఇందరు, ఇవన్నీ ఏందబ్బా అంటే ఇవన్నీ కూడా అంతర్వాదులు. ఈ అంతర్వాదులు ఏంటంటే ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువగా సూచిస్తాయి కనుక
నిత్య బహువచనాలు అంటారు. ఇవి ఏకవచనంలోకి మారవు. అందరికి నిత్య బహువచనం అంద, పొదుగురికి పొదుగు, ఎందరకు ఎంద, కొందరకు కొంద, ఇందరకు ఇంద అనకూడదన్నమాట. చాలా క్లియర్గా ఇక్కడ చూస్తే రు 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 రు, ఈ రుకారం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శాసన పరిభాషలో లూకి మారుగా వాడేవారు. శాసన పరిభాషలో అంటే ఇంతకీ లు అనేది ఏంది అంటే మనం చాలా క్లియర్గా ఇక్కడ చూస్తే డు ము వు లు అనేవి ప్రథమ విభక్తికి సంబంధించినవి. ఇందులో డు ము వు అనేవి ఏకవచనం, దీనికి సింగులర్కి సంబంధించినవి. ఈ లు అనేది ఏంది అంటే ప్లూరల్కి సంబంధించినది. డూమూవులలో చాలా క్లియర్గా మనం గమనిస్తే ఈ డూమూవులలో డు అనేది సింగులర్కు సంబంధించింది, ము అనేది సింగులర్కి సంబంధించినది, ఊ అనేది సింగులర్కి సంబంధించినది, లు అనేది కూడా సింగులర్కే సంబంధించినది. రైట్. ఇప్పుడు డు ము వు అంటే ఇవి ఏకవచనం, లు అనేది ఏంది బహువచనం. అంటే ఇవి అంతే. రాముడు, ఇంకా పేదరికము, ఆడదనము, మగధనము, ధేనువు, గోవు ఇలా అంటాం. రాముడు, రాములు, ఇలా మదము, మదాలు, ధేనువు, ధేనువులు, ఇలా ఇవి ఏకవచనాలు, ఇవి బహువచనాలు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ లు బదులుగా రు వాడేవారు. లు బదులుగా రు ఇప్పటికి కూడా కొన్ని సందర్భాలలో వాడుతున్నారు. అందరూ, పదుగురు, ఎందరు, కొందరు, ఇందరు. ఇక్కడ చాలా క్లియర్గా మీరు గమనిస్తే ఈ రు అనేది దేనిని సూచిస్తుందని చెప్పుకుంటున్నాం, బహువచనాన్ని సూచిస్తుంది. అలా అని ఇప్పుడు అంద, పదుగు, ఎంద, కొంద, ఇంద అనేవి విడివిడిగా అర్థమైతే లేనివి, చాలా క్లియర్గా అంటే మొత్తం పదం వాడాలి. అందరూ, పొదుగురు, ఇందరు, ఎందరు, కొందరు ఇవన్నీ కూడా ఏంది అంటే అంతర్వాదులు. ఈ అంతర్వాదులన్నీ కూడా ఏంది అంటే నిత్య బహువచనాలు. ఓకే, ఇంకా నిత్య బహువచనాలు మనం చూద్దాం. క్రీడా సంబంధ వాచకాలు, ఇంకా ప్రత్యేకించి చెప్పాలి అంటే దేశీ క్రీడా సంబంధ వాచకాలు అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి క్రీడా సంబంధ వాచకాలన్నీ కూడా ఏంది అంటే నిత్య బహువచనాలు. ఇవన్నీ ఏందమ్మా నిత్య బహువచనాలు. అంటే మన దేశీ అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏవైనా క్రీడా వాచకాలు, ప్రత్యేకించి ప్రాచీన క్రీడలు ఉంటావో అవి ఇప్పుడు కూడా నిత్యం కూడా బహువచనాలుగానే ఉంటవి. ఉదాహరణకి గొబ్బిళ్ళు, సంక్రాంతి పండుగలో గొబ్బిళ్ళు వేస్తారు, అంటే ముగ్గులు కూడా వేస్తుంటారు. కుప్పిగింతులు, కప్పగింతులు, బొమ్మ పెళ్ళిళ్ళు, గుజ్జనగూళ్ళు, వామనగుంటలు, అచ్చనగాయలు, వామనగుంటలు, కనుమూసి గంతులు, ఒప్పన్న బట్టిలు, దాగిల మృత్యులు, పుట్టచేండ్లు, బిల్లాగోళ్ళు, సరీబేసులు. ఇంకా ఇవియే కాకుండా మనం చాలా ప్రాచీన క్రీడలు ఉంటాయి. దూకుల్లాట, ఇంకా దుంకుల్లాట, చిడుగుడు, చిర్రాగోనె, కర్రాబిల్ల. ఏందమ్మా కర్రాబిల్ల. ఇవి కూడా ప్రాచీన దేశ మన ప్రాంత క్రీడలే. రైట్. దూకుల్లాట అంటే ఏంది దూకడం, దుంకుల్లాట ఇలా అండం. చిడుగుడు అనేదాన్ని మనం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఏమంటున్నారు అంటే కబడ్డీ, మన రాష్ట్ర క్రీడ. ఈ కబడ్డీని చిడుగుడు అంటారు. ఈ చిడుగుడు ఇవన్నీ కూడా ఈ దూకుల్లాట, దుంకుల్లాట, ముక్కుగిల్లుడు. ఇంకా ఏందుందమ్మా ముక్కుగిల్లుడు. ఈ ముక్కుగిల్లుడు కూడా ఒక ఆటే. ఇంకా కీక్రాట అంటారు. ఏమంటారు కీక్రాట. ఇది కూడా ప్రాచీన క్రీడాటే. ఇంకా బుట్టాట,
ఏందమ్మ ఇవన్నీ కూడా మన ప్రాచీన గ్రంథాలలో ఉన్నవే. బుట్టాట, ఇంకా తక్కిడి పిట్ట, ఇవన్నీ కూడా రాయి రప్ప, ఇవన్నీ కూడా ఆటల పేర్లు. ఇవన్నీ మన ప్రాంతానికి సంబంధించినటువంటి, మన భాషకు సంబంధించినటువంటి ప్రాచీన క్రీడల పేర్లు. గుప్పిళ్ళు, కుప్పిగింతులు, బొమ్మల పెళ్ళిళ్ళు, గుజ్జనగోళ్ళు. గుజ్జనగోళ్ళు అనే రచన అయితే అవధాని రమేష్ అన్నాయని ఒక ఆయన రాశారు. వామనగుంటలు, అచ్చనగాయలు, కనుమూసి గొంతులు, ఉప్పన బట్టలు, దాగిల మృచులు, పుట్టచీండ్లు, బిల్లాగోళ్ళు, సరీబేసులు. ఇవన్నీ ఏందమ్మా అంటే నిత్య బహువచనాలు. దేశీయ క్రీడా సంబంధ వాచకాలు, దేశీయ క్రీడా సంబంధ వాచకాలన్నీ కూడా నిత్య బహువచనాలు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే అరే దూకుల్లాట, దుంకుల్లాట, అరే టుంకుల్లాట, ముక్కుగిల్లుడు, ఇంకా కప్పగింతులు, కుప్పిగింతులు, ఇవన్నీ కూడా చిర్రాగోని, చిరతా బిల్ల, ఇలా చెడుగుడు అనేది చెడుగుడు. కబడ్డీకి ఆ పేరు ఒరిజినల్గా చెడుగుడే. ఎందుకంటే మన పూర్వీకులు ఎక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రణలో ఉంచుకొని ఎక్కువ సమయం ఉంచుకునేవారు కనుక వాళ్ళు అరే గుడు 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 అనేవాళ్ళు. ఇప్పుడు రాను 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 ఏమైంది అంటే మనిషిలోని జవసత్వాలు తగ్గాయి కనుక కబడ్డీ 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 అంటున్నారు. కానీ పూర్వం ఏమనేవారు దీనికి స్పీడ్గా గుడు 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 అనేవారు. అందుకనే దానికి చెడుగుడు ఆట, రైట్, చెడుగుడు ఆడేస్తా అంటారు. రైట్. మరి మిత్రులారా, ఈ దేశీయ అంటే మన ప్రాంతీయ క్రీడా సంబంధ వాచకాలన్నీ నిత్య బహువచనాలు. గొబ్బెళ్ళు, దాగుడు మృత్యులు, వామనగుంటలు, కప్పగింతులు, కుప్పిగంతులు, దూకుల్లాట, దుంకుల్లాట, ముక్కుగిల్లుడు, చిర్రాగోని, చిరతాపిల్ల, ఇవన్నీ ఏంది అంటే క్రీడా సంబంధ వాచకాలు. ఈ క్రీడా సంబంధ వాచకాలన్నీ ఏంది? నిత్య బహువచనాలు. ముందుగానే మనం చెప్పుకున్నాం. ఏంది చెప్పుకున్నామంటే అంతర్వాదులు నిత్య బహువచనాలు. అందరు, ఇందరు, ఎందరు, కొందరు, పగదురు, పదుగురు, ఇవన్నీ కూడా అంతర్వాదులు. ఓకే. అక్కడాదులు వేరు, నిత్య ఏకవచనాలు. అంతర్వాదులు వేరు, నిత్య బహువచనాలు. ఓకే. చాలా క్లియర్గా మనం క్రీడా సంబంధ వాచకాల గురించి చెప్పుకున్నాం. తరువాత ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం, ధాన్య సంబంధ వాచకాలు. సస్యం వేరు, సస్యం అంటే పంట పేరు, ధాన్యం అంటే పంట ఉత్పత్తి పేరు. అంటే పెసలు, మినుములు, కందులు, వడ్లు. ఇక్కడ లు తీస్తే పెస, కందు, మినుము, వాడ్లు, వడు, ఇవి ప్రత్యేకించి అందులో ఉన్న ఒక్క పరిమాణాన్ని సూచించవన్నమాట. కనుక విడిగా ఎప్పుడు కూడా పెస, మినుమ, కందో, వడ్డో అని కూడా రాయకూడదు. ఇవన్నీ కూడా నిత్య బహువచనాలే. అదే పెసర అనేది పంట పేరు. ఆ పెసర పంట పేరు సస్యవాచకం కనుక అది నిత్య ఏకవచనం. కంది పంట పేరు, నిత్య ఏకవచనం. కందులు ధాన్య సంబంధం కాబట్టి నిత్య బహువచనం. అంతే తప్ప వాటికి ఇవి బహువచనాలు అనేవి కాదు. సస్యవాచకాలన్నీ, పంటకు సంబంధించిన వాచకాలన్నీ కూడా నిత్య ఏకవచనాలు. ధాన్యవాచక శబ్దాలన్నీ కూడా నిత్య బహువచనాలు. ఓకే, క్లియర్. ఇంకా మనం చెప్పుకుందాం అవ్యయాలు. కొన్ని అవ్యయాలు నిత్య బహువచనాలు, కొన్ని అవ్యయాలు నిత్య బహువచనాలు. రైట్. అట్లు, ఇంకా దీనినే అట్టు అంటాం. ఇట్లు, ఇట్టు, ఇట్లు, ఇట్టు, ఇవన్నీ కూడా ఏందమ్మా? ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు. ఇంకా మనం చాలా క్లియర్గా చూద్దాం. అదురులు అనేవి ఉంటవి, అంటే పూర్వ గ్రంథాలలో ఉండేవి. అరువుళ్ళు, ఎండువులు, మిడుగురులు, ఇవన్నీ కూడా ఏంది అంటే నిత్య బహువచనాలే. చూద్దాం మనం క్లియర్గా. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే కొన్ని నిత్య ఏకవచనాల లిస్టు చెప్పుకున్నాం, మరికొన్ని నిత్య బహువచనాల లిస్టు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకవచనాలని బహువచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి మార్పు చెందుతుందో ఆ మార్పులని మనం గమనించాలి, చాలా క్లియర్గా గమనించాలి. ఏకవచనాలని బహువచనంలోకి మార్చేటప్పుడు, బహువచనాలను ఏకవచనంలోకి మార్చేటప్పుడు. అంతే తప్ప నిత్య ఏకవచనాన్ని
నిత్య బహువచనంలోకి నిత్య బహువచనాలు నిత్య ఏకవచనంలోకి మార్చకూడదు. ఎందుకంటే అవి ఆల్వేజ్ నిత్యంగా ఇప్పుడు ఏకవచనం ఉంటేనే నిత్య ఏకవచనం, ఎప్పుడు కూడా బహువచనంలో ఉంటేనే అది నిత్య బహువచనం. ఓకే, చాలా క్లియర్ నాన్న. అంటే ఇప్పుడు ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ప్లూరల్. ఓకే, ఈ ఏకవచనాలని బహువచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి మార్పులు చెందాయో చూద్దాం. బహువచనం ఏర్పడేటప్పుడు పదాలలో వచ్చే మార్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా చూద్దాం. డుమంతాలకు బహువచనం కింది రూపాలలో చేరుతుంది. అంటే డు అనే ప్రత్యయంతో అంతమయ్యే పదాలనే ఏమంటారు? డుమంతాలు అంటారు. ఈ డుమంతాలు ఏవి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రామః, భీమః అనేవి ఉన్నవి. రామః విసర్గం పోతుంది, తెలుగులోకి వచ్చేటప్పుడు రామ అయినది. భీమః విసర్గం పోయి భీమ అయినది. క్రియాపరిచ్ఛేదంలోని అంటే బాలవ్యాకరణంలోని క్రియాపరిచ్ఛేదం అనేది ఒకటి ఉంటుంది. నిత్తున బిందు పూర్వం బగు అనేది కూడా ఉంటుంది. రామ అనే పదం తరువాత రాముగా, భీమ అనే పదం భీముగా చేరుతుంది. ఉత్వడుంగులు చేరుతవి. రామ రాముడు, భీమ రామః రాముడు, భీమః భీముడు. ఈ రాముండు అని కూడా అవుతుంది, అదేవిధంగా భీముండు అని కూడా అవుతుంది. నలహ నలుడు, నలుండు. అంటే ఇప్పుడు వీటిని మనం చూస్తే ఒక విషయం మీకు అర్థం కావాలి. ఏంటా విషయం అంటే ఇక్కడ డూ చేరింది చూసితిరో, ఈ డూనే మనం ఏమంటామంటే డుమంతాలు అంటాం. ఏమంటాము? డుమంతాలు అని అంటాం. ఓకే, అంటే డు అనే ప్రత్యయంతో అంతమయ్యే పదాలే, డు అనే ప్రత్యయంతో అంతమయ్యే పదాలను ఏమంటాము? డుమంతాలు, డుమంతాలు అంటాము. నరుడు, శివుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఏంటి అంటే డుమంతాలు, డుమంతాలు, డు అంతాలు, డుమంతాలు ఇవి. ఓకే, అంటే ఇవి పుంలింగ వాచకాలు, ఏకవచన పుంలింగ వాచకాలు. డుమంతాలు అంటే ఏంటంటే ఏకవచన పుంలింగ వాచకాలు. అంటే పురుషలింగానికి చెందినటువంటి ఒకే పురుషుడు ఉన్న వాటిని మనం సూచిస్తాం. రాముడు అంటే ఏకవచనమే, భీముడు అంటే ఏకవచనమే, నరుడు అంటే ఏకవచనమే, శివుడు అంటే ఏకవచనమే. అవి ఇంకా ఏం కానీ వాటి అర్థాలు ఏమున్నాయి? రైట్. ఈ డుమంతాలు, డు అనే ప్రత్యయంతో డుమంతాలు కూడా ఇదవుతాయి. ఈ కొన్ని సందర్భాలలో డుమంతాలకు బహువచనంలో రు అనే ప్రత్యయం చేరుతుంది. మనం ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఏంది చెప్పుకున్నామంటే డు, ము, వు. ఈ డు, ము, వు అనేవి ఏకవచనాలకు సంబంధించినవి. వీటన్నింటి బదులుగా ఏం వాడేవారు అంటే రు వాడేవారు. ప్రస్తుత కాలంలో లు కూడా వాడుతున్నారు. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి అంటే మనం ఈ డు అనేది పుంలింగానికి సంబంధించినది, ఊ అనేది స్త్రీలింగానికి సంబంధించినది, ము అనేది నపుంసకలింగానికి సంబంధించినది. ఓకే, ఇప్పుడు పుంలింగము లేదా పుంలింగమైన, ఇంకా నపుంసకలింగమైన లేదా స్త్రీలింగమైన అన్ని లింగాలకు సంబంధించి బహువచనంలో దేనిని వాడుతారు అంటే రు కానీ లు కానీ. రు అన్నా లు అన్నా ఒకటే. కొన్ని చోట్ల రు వారు అంటాము, లేకపోతే నరులు అంటాం. ఏందమ్మా? వారు అనేది ఏమైనది? బహువచనమే కదా. లేకుంటే నరులు, లు అనేది ఏమైంది? బహువచనం. దీని ముందున్నది కాదు మళ్ళీ. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరికో కోరి చేరుకో కోరి ఏరుకో బాలక, రా దొరా ఎద కౌగిలి చెరసాలరా నా అంటాంగా. నరుడు డు అయింది కదా. నరుడు అయినది ఏమైనది? డుమంతమే అయినది. వీటికి ఏం చేరుతుంది? నరులు, లు అనేది చేరింది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే డు ఉన్న వాటికి చాలా క్లియర్గా చూద్దామమ్మా. డు, ఈ డు, 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 బాలుడు, పగతుడు, అల్లుడు. ఈ డు బదులుగా రు, రు, రు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏక
వచనాలు. ఇవన్నీ ఏంది అంటే బహువచనాలు. అంటే పగతరు అన్న శత్రువులన్న ఒకటే. అంటే ఏకవచనంని బహువచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి మార్పు చేరింది? డూ బదులుగా రు అనేది మారింది. డూ బదులుగా రు అనేది మారింది. ఇలా లేకపోతే లూగా కూడా మార్చవచ్చు. ఎందుకంటే డూ ఏకవచనం, పుంలింగ ఏకవచనం, బహువచనంలో రు కానీ లు కానీ. నపుంసకలింగ ఏకవచనము, బహువచనంలో రు కానీ లు కానీ. స్త్రీలింగ ఏకవచనం ఓ, దీనిని బహువచనంలోకి మార్చేటప్పుడు రు కానీ లూగా కానీ మారుతుంది. అదే ఒక ఎగ్జాంపుల్. బాలుడు ఏకవచనం, బాలురు బహువచనం. పగతుడు ఏకవచనం, పగతురు బహువచనం. అల్లుడు ఏకవచనం, అల్లురు బహువచనం. ఇంకా మనం నరుడు ఏకవచనం, నరులు బహువచనం. రాముడు ఏకవచనం, ఇంకా రాములు, రాములు బహువచనం. రాముడు ఏకవచనం, రాములు బహువచనం. ఇలా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇంకా ఏకవచనాలని బహువచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి మార్పు చెందిందో కూడా చూద్దాం. లింగబోధకం కానప్పుడు తాడు మొదలైన శబ్దాలలో డువర్ణకం, డు అనే వర్ణకం. అంటే వర్ణకం అంటే ఇప్పుడు చాలా క్లియర్గా ఒక విషయం చూడాలి. వర్ణం వేరు, అదేవిధంగా వర్ణకం వేరు. వర్ణం అంటే ఏంటిది? లెటర్, 1 లెటర్ సంబంధించినది. వర్ణకం అంటే ఏంటిది? వర్ణకం అంటే ప్రత్యయానికి సంబంధించినది. మనం ప్రత్యయాల విభక్తులు అంటాం కదా, అలా. ఇక్కడ డువర్ణకం అన్నాడు తప్ప డువర్ణం అనలేదు. డువర్ణకం లోపించకుండానే ప్రత్యయం చేరుతుంది. తాడు, తాడులు, తాళ్ళు. పేడు, పేడులు, పేళ్ళు. వాడు, వాళ్ళు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా చూస్తే మనకి తాడు, తాళ్ళు, పేడు, పేళ్ళు, వాడు, వాళ్ళు అనేదంటే డు అనేదానికి ఇళ్ళు అనేది చేరుతుంది. ఓకే, డువర్ణం లోపించకుండానే బహువచన ప్రత్యయం చేరుతుంది. అంటే తాడు, తాడులు, పేడు, పేడులు. ఒక్కోసారి కూడా మూర్ధన్య లకారం. ఇది అళ అనేది ఏంది అంటే మూర్ధన్య లకారం. లా అనేది ఏంది? లా అనేది దంత్యం అన్నమాట. లా అనేది దంత్యము, అళ అనేది మూర్ధన్యము. లా అనేది దంత్యము, అళ అనేది ఏమైనది? మూర్ధన్యము. దంత్యం అంటే ఏంది? దంతాల సహాయంతో పలికేది. మూర్ధన్యం అంటే ఏంది? అంగిలి సహాయంతో పలికేది. లా, లా అనేది దంత్యం, అలు తులసానం దంత్య. అళ అనేది ఏంది అంటే మూర్ధన్యం. ఓకే, ఈ డిస్కషన్స్ అనేవి మనం ధ్వనులు ఎలా పుడతాయి, వర్ణాలు ఎలా పుడతాయి అనే టాపిక్లో కూడా క్లియర్గా నేర్చుకున్నాం. నేను చెప్పే అంశం ఏంటంటే తాడు, తాడులు అవ్వచ్చు, తాళ్ళుగా కూడా మారచ్చు. పేడు అనేది ఏకవచనం, పేడులుగా మారవచ్చు బహువచనము, పేళ్ళుగా మారవచ్చు. ఇది వాడు, వాళ్ళు అనేది. ఓకే, అంటే ఈ రెండు కూడా రైటే. తాడుకి బహువచనం తాడులో అవుతుంది, తాళ్ళు కూడా అవుతుంది. పేడుకు బహువచనం పేడులో అవుతుంది, పేళ్ళు కూడా అవుతుంది. వాడికి వాడులు అనకూడదు, కానీ వాళ్ళు అని మనం బహువచనం సంబోధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చాలా క్లియర్గా చూద్దాం. మనం లింగబోధకంగా డువర్ణకం ప్రవర్తించినప్పుడు, బహువచనం పరమైనప్పుడు డువర్ణకం లోపిస్తుంది. ఇప్పుడు రాముడు, రాములు. మగడు, మగలు. గురుడు, గురులు. వీరుడు, వీరులు. రాముడు బహువచనం, రాములు ఏకవచనం. మగడు ఏకవచనం, రాముడు ఏకవచనం, రాములు బహువచనం. మగడు ఏకవచనం, మగలు బహువచనం. గురుడు ఏకవచనం, గురులు బహువచనం. వీరుడు ఏకవచనం, వీరులు బహువచనం. అంటే డూ చేంజ్డ్ ఇంటూ దేనిగా మారింది? లూగా మారింది. ఆల్రెడీ మనం వీటి గురించి కూడా ఇంకా క్లియర్గా చెప్పుకున్నాం. చూద్దాం. అదేవిధంగా ఇకారాంత శబ్దాలకు బహువచన ప్రత్యయం పరమైనప్పుడు ఇకారం ఉకారంగా మారుతుంది. ఇకారం అనేది ఉకారంగా మారుతుంది. ఇకారాంత శబ్దాలకు బహువచన ప్రత్యయం పరమైతే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా ఇక్కడ చూద్దాం. నది ప్లస్లు, గది ప్లస్లు, 10 ప్లస్లు, పంది
ప్లస్లు, నంది ప్లస్లు. నది ప్లస్లు ఏమైనది? నదులు అయినది. గది ప్లస్లు ఏమైనది? గదులు అయినది. 10 ప్లస్లు ఏమైనది? పదులు అయినది. పంది ప్లస్లు ఏమైనది? పందులు అయినది. నంది ప్లస్లు ఏమైనది? నందులు అయినది. చాలా క్లియర్గా చూస్తే మీరు ఇక్కడ మనం రాసిన అంశాలలో ఈ నది, గది, 10, పంది, నంది అనే ఈ నది, 10, పంది, నంది అనేవి ఏమైనవి? ఏకవచనాలు. ఏ వచనాలు? ఏకవచనాలు. మరి వీటికి బహువచన ప్రత్యయమైన లు చేర్చాం. అంటే నది ప్లస్లో ఈ ది అనేది దూగా మారింది. గది ది అనేది దూగా, 10 ది అనేది దూగా, పంది ది అనేది దూగా, నంది ది అనేది దూగా మారింది. మారేటప్పుడు ఏమైనది? ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తే దీని విడదీస్తే ఇద్దు ప్లస్ ఏ. ఇది ఎలా మారింది? ఇక్కడ దూని విడదీస్తే ఇద్దు ప్లస్ ఊగా మారింది. అంటే ఇకారం అనేది ఉకారంగా మారింది. ఇకారం అనేది ఉకారంగా మారింది. దీనిని పూర్వవర్ణ సమీకరణమని, ధ్వని పరిణామానికి సంబంధించినటువంటి పూర్వవర్ణ సమీకరణం అని కూడా అంటారు. వర్ణ సమీకరణం 2 రకాలు. పూర్వవర్ణ సమీకరణము, ఇంకా పరవర్ణ సమీకరణం. అంటే పూర్వవర్ణ సమీకరణం అనేది దేనికి సంబంధించినది? ధ్వని పరిణామంలో ఒక టాపిక్. ఇది మనం వచనంలో కూడా ఉపయోగించుకున్నాం. అంటే ఇకారాంత శబ్దాలకు ఈతో అంతమైనవి కదా, నది, గది, 10, పంది, నంది. ఇలా ఈతో ఇకారంతో అంతమైన శబ్దాలకు ప్రత్యయం చేరినప్పుడు, ఏ ప్రత్యయం చేరినప్పుడు? బహువచన ప్రత్యయం. ఇంతకీ బహువచన ప్రత్యయం ఏది? లు అనేది బహువచన ప్రత్యయం. ఈ బహువచన ప్రత్యయం చేరినప్పుడు, ఇక్కడ ఈతో అంతమైంది కదా ఇకారము అనేది ఎలా మారుతుంది అంటే ఉకారంగా మారుతుంది. ది దూగా మారిందిగా. నది ప్లస్లు నదులు, గది ప్లస్లు గదులు, 10 ప్లస్లు పదులు, పంది ప్లస్లు పందులు, నంది ప్లస్లు నందులు. సింహం సింగులుగా, పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగులుగా వస్తుంది అంటాడుగా, పందులు గుంపులుగా వస్తాయి. పందులు అనేది బహువచనం, పంది అనేది ఏకవచనం. మిత్రులారా, సింహం సింగులుగానే చదువుకుంటుంది. చక్కగా వీడియోస్ వినియోగించుకొని గుర్తించుకోండి మిత్రులారా. ఇది విషయం అన్నమాట. ఇంకా ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు ఎటువంటి మార్పు చెందుతుందో చూద్దాం. చేను మొదలైన పదాలకి బహువచన ప్రత్యయం పరమైనప్పుడు ను అనే వర్ణం లోపిస్తుంది. ఏ వర్ణం లోపిస్తుంది? ను వర్ణం అనేది లోపిస్తుంది. చేను, మీను, పేను. ఈ చేను, పేను, మీను అనేవి ఈ ను పోయి లు వచ్చింది, ను పోయి లు వచ్చింది, ను పోయి లు వచ్చింది. ఓకే. మీను అంటే మీనం చేప, మీను అంటే చేప, మేను అంటే శరీరం, మీను అంటే చేప. ఇది చాలా క్లియర్గా గమనించాలి. చేను, చేలు, పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలో, భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలో. ఆ పచ్చ అనేది ఏమైంది? మళ్ళీ గుణరసవాచకం. గుణరసవాచకాలన్నీ మళ్ళీ మనం నిత్యైక వచనాలుగా చెప్పుకున్నామన్నమాట. మీనం అంటే చెప్ప, చేను అంటే ఇప్పుడు ఇందులో చేనులో ను పోయి, చేను ఏకవచనం, ను పోయి బహువచనం చేలుగా మారింది. మీను ఏకవచనం చేప, ఇది మీలుగా మారింది. పేను అనేది ఏకవచనం, ను పోయి పేలుగా మారింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అంటే ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు ఎటువంటి మార్పు జరుగుతుంది అని గమనించాల్సి వచ్చినప్పుడు నువర్ణం అంటే ఇక్కడ ఎటువంటివి బహువచన ప్రత్యయం అంటే ఇవి నామవాచక శబ్దాలై ఉండాలి, 2 అక్షరాల పదాలై ఉండాలి,
ఖచ్చితంగా చివరిలో నుకారం ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే లు అనేది చేరుతుంది. ఇక్కడ ను అనేది కొట్టివేయబడుతుంది. ఇది ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు జరిగినటువంటిది ఒక మార్పు. తరువాత డా లా రా, డా లా రా, డా కానీ లా కానీ రా కానీ ఉదంతాలపై ఊ అంతంపై బహువచన ప్రత్యయం చేరినప్పుడు మూర్ధన్య లకారము బహుళమవుతుంది. పందిరి పందులు రాయొచ్చు, పందిళ్ళు కూడా రాయొచ్చు. ముగిలు ముగులు రాయొచ్చు, ముగుళ్ళు అంటే మేఘాలు. ఊరు ఊరులు ఊళ్ళు. గుమ్మడి గుమ్మడులు గుమ్మళ్ళు. పిడికిలి పిడికులు పిడికుళ్ళు. ఇలా రెండు విధాలుగా కూడా మారుతుంది, రెండు విధాలుగా కూడా మారుతుంది. చాలా క్లియర్గా ఇక్కడ పందిరి ఏకవచనం, ముగిలు ఏకవచనం, ఊరు ఏకవచనం, గుమ్మడి ఏకవచనం, పిడికిలి ఏకవచనం. పందిరి బహువచనం, పందిరులు రైటే, పందిళ్ళు కూడా రైటే. ముగిలు ఏకవచనం, దీనికి బహువచనం ముగిలులు రైటే, ముగిళ్ళు కూడా రైటే. ఊరు ఏకవచనం, ఊరులు రైటే, ఊళ్ళు రైటే. గుమ్మడి ఏకవచనం, గుమ్మడులు బహువచనం రైటే, గుమ్మళ్ళు కూడా బహువచనం రైటే. పిడికిలు ఏకవచనానికి బహువచనాలు పిడికిలు రైట్ ఆన్సరే, పిడికుళ్ళు కూడా రైట్ ఆన్సరే. ఇది చాలా క్లియర్గా డాళ్ళారా. ఏందమ్మా, ఇది రకారము, ఇది లకారము, ఇది డకారము. డాళ్ళారా ఉంటే ఇలా రైట్. ఇక్కడ ప్రత్యేకించి ఒక సందర్భం అయితే చెప్పుకోవాలి. ఏంది అంటే చూద్దాం. గుడి, మడి, బడి, ఒడి, ఇంకా కన్ను, ఏరు, నీరు. ఇవి ఎలా మారుతాయి? డకారంతో కదా, రెండు అక్షరాల పదం. గుడికి బహువచనం గుళ్ళు, మడికి బహువచనం మొళ్ళు, బడికి బహువచనం బొల్లు, బడికి బహువచనం బళ్ళు. ఒడి, ఒడి అనేదానికి బహువచనం ఏమవుతుంది? ఒళ్ళు అవుతుంది. కన్ను ఇన్ను పోయి కళ్ళుగా మారింది. ఏరు ఏళ్ళు, నీరు నీళ్ళు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎదుగని పువ్వుల్లారా, ఐదారేడల పాపల్లారా. మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా అంటాడు పిల్లల్ని. ఎవరు? మహాకవి, అభ్యుదయ కవి, అభ్యుదయ యుగకర్త అయినటువంటి శ్రీశ్రీ. అందులో ఏళ్ళు ఊళ్ళు ఊళ్ళు బయళ్ళు, ఏళ్ళు ఏరుకు బహువచనం, ఊళ్ళు ఊరుకు బహువచనం, బీడుకు బహువచనం బీళ్ళు. ఏళ్ళు ఊళ్ళు బీళ్ళు ఇలా అంటూ కూడా అవన్నీ బహువచనాలను సూచించేవి. అంటే ద్విత్వ లకారం, ఇక్కడ ద్విత్వ లకారం. ఇళ్ళు 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 ఇళ్ళు. ఎప్పుడు? గుడి, మడి, ఒడి, బడి. ఇందులో ఉన్నటువంటి డి అనేది ఇళ్ళుగా మారింది. అదేవిధంగా ఇన్ను కూడా ఇళ్ళుగా మారింది. అదేవిధంగా రూ, ఇక్కడ రూ అనేది బహువచనం రూ కాదు, జనరల్గా దాని పదములో ఉన్నది, ఇళ్ళుగా మారింది. ఇది కూడా ఒక ప్రత్యేక సందర్భమే, ఒక ప్రత్యేక సందర్భమే ఏకవచనం బహువచనంలోకి మారినది అనడానికి. ఉవర్ణం, ఇక్కడ వర్ణం వర్ణకం వల్ల ఉవర్ణం అంతంగా గల పదాలకు బహువచన ప్రత్యయం చేరితే లోపమవుతుంది. లోపం బహువనం. తరువు ఏకవచనం, తరువులు బహువచనం, తరులు బహువచనం. వధువుకి వధువులు బహువచనం. గురువు అనే ఏకవచనానికి గురువులు, గురులు కూడా బహువచనమే. మనువుకి మనువులు, అంటే అది లోపించవచ్చు, లోపించకపోవచ్చు. తరువు ఏకవచనం, లూ లోపిస్తే తరులు బహువచనం, లూ లోపించకపోతే తరువులు బహువచనం. అంటే మన పూర్వకవులు ఈ రెండింటిని కూడా బహువచనంలో ఉపయోగించారు. అది మనం గమనించాలి. తరువు అనేది ఏకవచనం, తరువులు కూడా బహువచనం అవుతుంది, తరులు కూడా బహువచనం అవుతుంది. అంటే ఇక్కడ ఉవర్ణకం లోపించింది. గురువు ఏకవచనం, గురువులు ఉవర్ణకం లోపించలేదు.
గురులు ఉవర్ణకం లోపించింది. ఇలా లోపించడం లోపించకపోవడం రెండు అనేక రకాలుగా ఉంది కాబట్టి దీన్ని మనం బహుళంగా చెప్పుకున్నాం. మనువు, మనువులు, మనులు అనకూడదు ఇక్కడ. ఇది క్లియర్ అమ్మా. రైట్. అంటే ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు ఎటువంటి మార్పు చెందుతుంది అనేది. దీర్ఘాంత శబ్దాలకు బహువచనం పరమైనప్పుడు మార్పు రాదు. దీర్ఘాంత శబ్దాలు అంటే ఏంది? దీర్ఘమంతమైనటువంటి శబ్దాలు. దీర్ఘమంతమైనటువంటి శబ్దాలు ఒక్కసారి చూద్దాం. ఇది హ్రస్వము, దీర్ఘము, హ్రస్వము, దీర్ఘము, హ్రస్వము, దీర్ఘము, హ్రస్వము, దీర్ఘము. ఏం నాన్న? హ్రస్వము, దీర్ఘము, హ్రస్వము, దీర్ఘము, అతి దీర్ఘము, హ్రస్వము, దీర్ఘము, అతి దీర్ఘము. రైట్. ఇప్పుడు కా హ్రస్వము, కా దీర్ఘము, కీ హ్రస్వము, కీ దీర్ఘము, కు హ్రస్వము, కు దీర్ఘము, కురు హ్రస్వము, కురు దీర్ఘము, కే హ్రస్వము, కే దీర్ఘము, కై అతి దీర్ఘము, కో హ్రస్వము, కో అతి దీర్ఘము, కో దీర్ఘము, కౌ అతి దీర్ఘము. అంటే ఇవన్నీ కూడా హ్రస్వాలు. ఇవన్నీ కూడా దీర్ఘాలైన అతి దీర్ఘాలైనా కూడా దీర్ఘాలే. ఒక నామవాచకం చివర దీర్ఘాలు ఉంటే కా, గా, చా, జా, టా, డా, కీ, గీ, చీ, జీ, తి, పి, బి, క్రూ, కు, గు, చు, జు, డు, దు, కే, గే, చే, జే, టే, తే, దే, పే, కో, గో, గో, చో, జో, టో, డో, కై, గై, చై, జై, కౌ, గౌ, చౌ, జౌ ఇటువంటి దీర్ఘాలతో కూడుకున్నటువంటి శబ్దాలు ఒక నామవాచకం పదం చివర ఉంటే ఖచ్చితంగా మనం వాటికి ఎటువంటి మార్పు చెందకుండా డైరెక్ట్గా లూ పెట్టియచ్చు. స్త్రీ దీర్ఘము, మేజా దీర్ఘము, జా, శ్రీ దీర్ఘము, కాజా దీర్ఘము, బాజా దీర్ఘము, కుర్చీ దీర్ఘము, బాల్చీ దీర్ఘము, రాస్తా దీర్ఘము. దీర్ఘాలు వచ్చాయి, నామవాచకాలయ్యే దీర్ఘాంత శబ్దాలే, దీర్ఘంతో అంతమైన శబ్దాలే కనుక డైరెక్ట్గా మార్పు రాదు. లూ పెట్టేయడమే. బహువచనంలో నేరుగా ఏం చేయాలంటే బహువచనంలో నేరుగా లు అనేది పెడితే స్త్రీ ఏకవచనం, స్త్రీలు బహువచనం, మేజా ఏకవచనం, మేజాలు బహువచనం, శ్రీ ఏకవచనం, స్త్రీలు బహువచనం, కాజా ఏకవచనం, కాజాలు బహువచనం, బాజా ఏకవచనం, బాజాలు బహువచనం, కుర్చీ ఏకవచనం, కుర్చీలు బహువచనం, బాల్చీ ఏకవచనం, బాల్చీలు బహువచనం, రాస్తా ఏకవచనం, రాస్తాలు బహువచనం. అంటే స్త్రీ దీర్ఘాంత శబ్దము, మేజా దీర్ఘాంత శబ్దము, స్త్రీ దీర్ఘాంత శబ్దము, కాజా దీర్ఘాంత శబ్దము, బాజా దీర్ఘాంత శబ్దము, కుర్చీ దీర్ఘాంత శబ్దము, బాల్చీ దీర్ఘాంత శబ్దము, రాస్తా దీర్ఘాంత శబ్దము. ఎందుకంటే ఇలా కుమ్ము దీర్ఘము, వట్రసుడి దీర్ఘము, గుడి దీర్ఘము, అత్వ దీర్ఘము, ఇది అత్వ దీర్ఘము, ఇది గుడి దీర్ఘము, ఇది కొమ్ము దీర్ఘము, ఇది వట్రసుడి దీర్ఘము, ఇది యాత్వ దీర్ఘము, ఇది ఐత్వము, ఇది వాత్వము, ఇది వాత్వ దీర్ఘం. ఈ దీర్ఘాలన్నీ కూడా ఉంటే ఏం చేయాలి? వాటి ప్రక్కనే బహువచనం రావడానికి లూ పెడితే సరిపోతుంది. ఎటువంటి మార్పు రాదు. మార్పు రాకుండా కూడా మార్పు రాదు. కానీ దాని వెంటనే లువర్ణం చేర్చాలి. ఏ వర్ణం చేర్చాలి? లు అనే వర్ణం చేర్చాలి. లు అనే వర్ణం, వర్ణకం కాదు, లు అనే వర్ణం అనేది చేర్చాలి. ఇది ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు జరిగినటువంటి మార్పు. మరి మిత్రులారా, చాలా క్లియర్గా మనం చూద్దాం. మనం ఏం నేర్చుకున్నామంటే
ఏకవచనాలని బహువచనంలోకి మారేటప్పుడు జరిగినటువంటి మార్పుల గురించి మనం చర్చించుకున్నాం. ప్రత్యేకించి ఇంకా ఇవియే కాక లులనల సంధిలోని మార్పు కూడా జరుగుతుంది. లుల నల సంధికి సంబంధించిన మార్పు కూడా ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, పుస్తకము ఏకవచనము, మస్తకము ఏకవచనము, బలపము ఏకవచనము, పరువము ఏకవచనము. బలపం పట్టి బామవల్లో నేర్చుకున్నా, బామవల్లో కాదు, ఆన్లైన్ ఒళ్ళో ఏఎన్ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ ఒళ్ళో మనసు పెడితే చక్కని ఉద్యోగం అయితే వస్తుంది. రైట్, చూద్దాం. ఇప్పుడు చాలా క్లియర్గా మనం ఇక్కడ పుస్తకం ఏకవచనం, మస్తకం ఏకవచనం, బలపము ఏకవచనం, పరువము ము 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 ము. ఈ లులనల సంధి ఏంది అంటే మువర్ణకానికి, అంటే ము అనే వర్ణం ఉంటే దానిని కొట్టివేసి లు పెట్టి దానికంటే ముందు దీర్ఘం పెట్టాలి. అంటే ము 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 కొట్టివేసి కా ఉంటే కా దీర్ఘం, కా ఉంటే కా దీర్ఘం, పా ఉంటే పా దీర్ఘం, వా ఉంటే వా దీర్ఘం. అప్పుడు ఏమవుతుంది? పుస్తకము ప్లస్ లు, మస్తకము ప్లస్ లు, బలపము ప్లస్ లు, పరువము ప్లస్ లు. ఈ సందర్భంలో మనం పుస్తకము ప్లస్లు ఏమైనది అంటే పుస్తకాలు అయినది. పుస్తకము ప్లస్లు ఏమైనది? పుస్తకాలు. మస్తకము ప్లస్లు ఏమైనది? మస్తకాలు. బలపము ప్లస్లు ఏమైనది? బలపాలు. పరువము ప్లస్లు ఏమైనది? పరువాలు అనేది అయినది. చాలా క్లియర్గా చూద్దాం. మరి మిత్రులారా, చాలా క్లియర్గా చూద్దాం. ఏంటంటే పుస్తకము అనేది ఉంది, ఇది ఏకవచనం. దీనికి బహువచనం చేరాలంటే ము కొట్టివేయాలి, ఈ కా దీర్ఘంగా పోవాలి. అంటే లువర్ణంలో ప్రతి మనం చేర్చేటప్పుడు మువర్ణకం పోయి తత్పూర్వ వర్ణములో రస్వం అనేది దీర్ఘమవుతుంది. అప్పుడు ఏమైనది? పుస్తకము ప్లస్లు పుస్తకాలు అయినది. ఏమైనది? పుస్తకాలుగా మారినది. ఇది లులనల సంధికి సంబంధించినటువంటి ఒక అంశం. లులనల సంధికి సంబంధించిన అంశం. పూర్వవర్ణ సమీకరణం, ధ్వని పరిణామంలోని పూర్వవర్ణ సమీకరణం కూడా దేనికి సంబంధించినది? మనం ఏకవచనం బహువచనంలోకి మారేటప్పుడు, అంటే ఇకారాంత శబ్దం ఉండేటప్పుడు దానికి ఉకారాంతం అనేది అవుతుంది. గది ప్లస్లు గదులు, నది ప్లస్లు నదులు, పది ప్లస్లు పొదలు, ఇలా చేంజింగ్ మారేటప్పుడు లులనల సంధి కూడా మనది ఒకటి ఉపయోగిస్తుంది. గుడి, మడి, ఒడి, బడి ఇలాంటివన్నీ ఇళ్ళుగా మారుతుంది. గుళ్ళు, బళ్ళు, ఒళ్ళు, ఇలా రూతో అంతమైనవి. నీరు, ఏరు, నీళ్లు, ఏళ్ళు, ఊరు, ఊళ్ళు, ఇలా మారుతుందన్నమాట. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అంశాలు. అంటే మిత్రులారా, మనం చాలా క్లియర్గా గమనిస్తే ఏకవచనాలని బహువచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి మార్పు జరిగిందో ఆ మార్పును సూచించాం. మనం ఈ వీడియోలో ఇప్పుడు వచనానికి సంబంధించి తెలుగు భాషకి 2 ప్రాథమికంగా, ఇంకా సూక్ష్మంగా అయితే 4. ఏకవచనం, నిత్యేకవచనం, బహువచనం, నిత్య బహువచనం. వాటి మధ్య తేడాలు ఏమిటి, ఏవి నిత్య ఏకవచనాలు, ఏవి నిత్య బహువచనాలు చెప్పుకున్నాం. ఏకవచనాలను బహువచనంలోకి మార్చేటప్పుడు జరిగినటువంటి మార్పుల గురించి కూడా మనం చర్చించుకున్నాం. దట్స్ ఆల్. ధన్యవాదములు. మీ తెలుగు కైలాష్, ఏఎన్ రెడ్డి, ఐఏఎస్ అకాడమీ.